హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసే వచ్చుంటారు అనుకుంటా. రీసెంట్గా రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీని కొట్టడం మీ అందరికీ తెలిసిందే. సో ఎవరైనా చూడకపోయింటే ఇక్కడ వీడియో ప్లే చేస్తాను, చూడండి. సో ఈ వీడియో ఏపీ తెలంగాణ మొత్తం వైరల్ అయింది. సో అందుకే ఇక్కడ ప్లే చేస్తున్నా. సో ఏం జరిగిందంటే సింపుల్గా సోది లేకుండా అయితే చెప్పేస్తాను. సో ఆ స్టూడెంట్ అంటే ఆ అమ్మాయి నార్మల్గా కాలేజ్లో ఓపెన్ ప్లేస్లో కూర్చొని మొబైల్ యూస్ చేస్తూ ఉంది. సడన్గా ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఈ లెక్చరర్ ఉన్నారో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ తీసుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఏ కాన్వర్జేషన్ జరిగిందో నాకైతే అంత క్లారిటీగా తెలియదు, కానీ ఆ అమ్మాయి ఫోన్ తీసుకున్నారు. తీసుకున్న వెంటనే తను అడిగింది నా ఫోన్ నాకు ఇచ్చేసేయండి అని. సో మేడం లేదు నువ్వు క్లాస్కి వెళ్ళు అనగా తను మళ్ళీ అడిగి నా 12,000 రూపీస్ ఫోన్ తీసుకున్నావు, ఇచ్చే అని కొద్దిగా హార్ష్గా ప్రవర్తించడం జరిగింది, అక్కడ బిహేవ్ చేసింది. అయితే ఈ అమ్మాయి ఏంటంటే ఆ మేడంని పోక్ చేసింది, ఆవిడ నడిచే విధానాన్ని పోక్ చేసి అంటే రెచ్చగొట్టింది. రెచ్చగొట్టిన తర్వాత ఆ మేడం ఫస్ట్ చెప్పుతో కొడతా అనే మాట యూస్ చేయడం, తర్వాత ఈ అమ్మాయి పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేయడం మనమైతే ఆ వీడియోలో చూస్తాం. చూడండి, ఇక్కడ ప్లే చేస్తాను. అయితే ఇంకా అలాగా వాళ్ళిద్దరి మధ్య ఆ కన్వర్జేషన్ పెరిగి ఇద్దరు హార్ష్గా మాట్లాడుకొని స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి చాలా ఎక్కువగా అయితే బూతులాడడం జరిగింది. చాలామంది ఫ్యాకల్టీ వచ్చి స్టూడెంట్స్ వచ్చి ఆపడానికి ట్రై చేశారు, లాస్ట్లో అయితే ఆపేశారు. సో ఇద్దరు ఫ్యాకల్టీ తర్వాత ఆ అమ్మాయిని పట్టుకొని ఆ ఫ్యాకల్టీ ఇద్దరు ఆ అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. సో ఇక్కడ ఇద్దరు కొట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఈ అమ్మాయి ఎక్కువగా అయితే హార్ష్గా మాట్లాడింది, బూతులు మాట్లాడింది. అయితే ఇంకా ఆ గొడవ అంతా అయిపోయాక చెప్పడం మర్చిపోయా మీకు, ఈ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ ఈసీ అయితే చదువుతుంది, పేరు మనకు అనవసరం. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చాక వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే ఈ అమ్మాయి మెంటలీ అన్స్టేబుల్ అని చెప్పారు. సో మెంటలీ ఛాలెంజ్డ్, సరిగ్గా ప్రవర్తించడం లేదు, ఈ అమ్మాయి 6 months నుంచి ట్యాబ్లెట్స్ యూస్ చేస్తుంది అని అయితే చెప్పారు. మరి కాలేజ్ యాజమాన్యం అయితే ఆ అమ్మాయికి టీసీ ఇవ్వాలని అయితే కోరారనమాట. సో వీళ్ళు పేరెంట్స్ చెప్పాక వాళ్ళు ఏమైనా మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకున్నారా, టీసీ ఇచ్చేసారా అనేది నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ ఉండే ఫ్యాకల్టీ కూడా అక్కడ ఉండే స్టూడెంట్స్ని అడిగారంట, మీరు ఎందుకు ఆ అమ్మాయిని ఆపలేదని. వాళ్ళు ఏం చెప్పారంటే అంటే వాళ్ళ క్లాస్మేట్స్, సార్ తను సరిగ్గా ఉండదు, తను మెంటల్గా సరిగ్గా ఉండదు, ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని వాళ్ళ క్లాస్ వాళ్ళు కూడా చెప్పుకొచ్చారంట. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ని కూడా అదే విధంగా ఆ అమ్మాయి తిట్టిందంట, అదే బూతులు అయితే వాళ్ళతో అనిందంట. సో వాళ్ళ పేరెంట్స్ కూడా తనకి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, 6 months నుంచి ట్యాబ్లెట్స్ యూస్ చేస్తుందని చెప్పారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఆ కాలేజీలో ఉండే ఒక ఫ్రెండ్ ద్వారా అయితే తెలుసుకున్నాను. సో ఇలా తిట్టడం నాకైతే కరెక్ట్ కాదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. యూనివర్సిటీలో మొబైల్ యూస్ చేయొచ్చు, కానీ క్లాస్కి వెళ్ళకుండా ఎక్కడ పడితే అక్కడ యూస్ చేస్తే మరి ఫ్యాకల్టీ అనే వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ రైట్ ఉంటుంది ఒక స్టూడెంట్స్ని అడగడంలో. సో మనం ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.